బెలనైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే జస్ట్ కొన్నిసార్లు మెడికల్గా మనము క్యాండిడియాసిస్ క్రీమ్స్ కానీ క్యాండిడ్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. బట్ అవి ఓన్లీ టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే. ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి చర్మమే మెయిన్ కల్ప్రిట్. అంటే ఈ అంగం మీద ఉన్న ఈ చర్మం ఉండడం వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అందుకే చూసుకుంటే కనుక ముస్లిమ్స్లో చూసుకుంటే కనుక వాళ్ళకు చిన్నప్పుడే మనకు సొంత ఆపరేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బెలనైటిస్ వచ్చే అవకాశాలు 0%. వాళ్ళకి అసలు బెలనైటిస్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే ఈ అంగం మీద అసలు చర్మమే ఉండదు, వాళ్ళకి చర్మం ఉండదు కాబట్టి వాళ్ళకు బెలనైటిస్ అనేది రాదన్నట్టు. సో ఇప్పుడు ఈ చర్మాన్ని తీసే ప్రక్రియ ఏదైతే ఉందో, ప్రొసీజర్ ఏదైతే ఉందో, చాలామంది ఓపెన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది లేజర్ కూడా చేయించుకుంటుంటారు. ఈ ఓపెన్ లేజర్ చూసుకుంటే కనుక షుగర్ ఉన్న పేషెంట్స్కి హీలింగ్ పీరియడ్తో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి హీలింగ్ తక్కువ ఉంటుంది. హీలింగ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు మళ్ళీ కోత కుట్లు చేసినప్పుడు చాలా రోజులు టైం పడుతుంది హీల్ అవ్వడానికి. అంతేకాకుండా కాస్మెటిక్గా కూడా అంత మంచి రిజల్ట్స్ ఉండవు. బట్ మనం చేసే ఈ సెంటర్లో KSR స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది ఒక యూనిక్ స్టేప్లర్. మన ఇండియాలో మొత్తంలో ఒక ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది.